నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణలోని రైతులకు మరియు మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో పాటు మహిళా సాధికారతను పెంచే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువులను మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారానే పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఈ సరికొత్త విధానం వెనుక ఉన్న అసలు కారణాలేంటి, దీనివల్ల రైతులకు మహిళలకు ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రతి ఏటా సాగు సీజన్ రాగానే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడటం, కొందరు వ్యాపారులు సిండికేట్గా మారి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేట్లకు ఎరువులు అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి తోడు నకిలీ ఎరువుల దందా వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అక్రమాలకు శాశ్వతంగా బ్రేక్ వేయడానికి పంపిణీ బాధ్యతలను నేరుగా మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో క్రియాశీలకంగా ఉండే మహిళా గ్రూపుల ద్వారా ఎరువులను సరఫరా చేయడం వల్ల నకిలీల బెడద తప్పడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందని, ప్రతి రైతుకు సకాలంలో సరసమైన ధరలకే ఎరువులు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల కేవలం రైతులకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది మహిళలకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎరువుల పంపిణీ ప్రక్రియను ఒక వ్యాపార నమూనాగా మార్చడం ద్వారా మహిళా సంఘాలకు కమిషన్ల రూపంలో అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజయవంతంగా నడుపుతున్న అనుభవం ఉండటంతో ఎరువుల పంపిణీ బాధ్యతలను కూడా వారు సమర్థవంతంగా నిర్వహించగలరని ప్రభుత్వం నమ్ముతోంది. మహిళలను కేవలం పొదుపు సంఘాలకే పరిమితం చేయకుండా వారిని వ్యాపారవేత్తలుగా మార్చాలనేది ఈ ప్లాన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పక్కాగా అమలు చేయడానికి వీలుగా సహకార మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో విధి విధానాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఎరువుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నారు. మహిళా సంఘాలకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు గోడౌన్ల సదుపాయం, రవాణా ఖర్చులపై కూడా ప్రభుత్వం తగిన రాయితీలు కల్పించే యోచనలో ఉంది. సీజన్కు ముందే గ్రామాల్లో ఎంతెంత ఎరువులు అవసరమవుతాయో రైతులకు ఉన్న డిమాండ్ను బట్టి ముందే ఆర్డర్ చేసుకునే సిస్టమ్ను కూడా దీని ద్వారా తీసుకురానున్నారు. ఎరువుల పంపిణీ వ్యవస్థలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయడం వల్ల అటు బ్లాక్ మార్కెట్ దందా అంతమవడంతో పాటు ఇటు మహిళా సాధికారతకు ఒక కొత్త రూపు రాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి రైతులకు నేరుగా మహిళా సంఘాల ద్వారానే ఎరువులు పంపిణీ చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సరికొత్త నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.